దేశం గర్విస్తోంది మంత్రి నారా లోకేష్. భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో జనసమూహం మధ్య టీమిండియా T20 ప్రపంచ కప్ నిలబెట్టుకోవడం చూసి మనసు ఉత్సాహంతో గంతులేసింది. అహ్మదాబాద్ గ్రౌండ్ లో క్రికెట్ జరుగుతున్నంతసేపు ఆశాంతం చూసిన నారా లోకేష్ గారు టీమిండియా విజయం సాధించగానే ఎలా ఎగిరి గంతులేశారో చూశాం. తానే పాల్గొని ఆడినట్టు ఆయన ఆనందానికి ఆవదలు లేకుండా పోయింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ అద్భుతమైన ఆట తీరు విజయాన్ని నమోదు చేయడానికి జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శించిన ఆట నైపుణ్యం అద్భుతం. ఆటలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెచ్చిన అద్భుతమైన టోర్నమెంట్ ను నిర్వహించినందుకు ఐసీసీకి అభినందనలు. మరోసారి ఛాంపియన్స్ గా నిలిచిన భారత్ కు అభినందనలు. ఈ విజయంతో దేశం మొత్తం గర్వపడుతోందని లోకేష్ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచ కప్ T20 ఫైనల్స్ లో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ను స్టేడియంలో కలవడం ఆనందంగా ఉంది. అలాగే అరసలర్ మిత్తల్, వీణా ఆదిత్య మిట్టల్తో సమావేశమయ్యాను. త్వరలో అనకాపల్లిలో జరిగే AMNS శంకుస్థాపన కోసం ఎదురు చూస్తున్నాను. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాజీని తన ఉల్లాసభరితమైన మనవడితో కలవడం నిజంగా అదృష్టం. మన నాయకుడు చంద్రబాబు తరపున ఆయనకు అభినందనలు తెలిపాను. అలాగే కేంద్రం నుండి అందుతున్న మద్దతుకు ఏపీ ప్రజల నుంచి కృతజ్ఞతలు అందజేశాను. క్రికెట్ దిగ్గజాలు MS ధోని, వెంకటేష్ ప్రసాద్లతో పాటు ఐసీసీ చైర్మన్ జైషాన్ కలవడం ఆనందంగా ఉంది. ప్రపంచ కప్ T20 ఫైనల్స్ తిలకించేందుకు అహ్మదాబాద్ వెళ్లిన మంత్రి లోకేష్ అక్కడ నుంచి వివిధ సందర్భాలలో చేసిన ట్వీట్ల సారాంశం ఇది.